దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము లూకాసు వార్త 1వ అధ్యాయము 57వ వచనం నుండి 80వ వచనం వరకు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. నేను సమయానుకూలంగా మీ నిమిత్తము కొన్ని వచనాలు చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ముందుగా 68వ వచనం నుండి 80 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చదివి వినిపిస్తూ ప్రియులారా, మీరు కూడా బైబిల్ తెరచి నాతో పాటు అనుసరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ముందుగా వాక్యం చదువుకొని ధ్యానంలోకి వెళదాం. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి రక్షించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును మనం శత్రువుల చేతిలో నుండి విడిపించబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలగజేశాను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తను అనబడదు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించున్నట్లు చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. శిశువు ఎదిగి ఆయన యందు ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యంలో ఉండెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రధాన అంశము మార్గమును సిద్ధపరిచే వ్యక్తి. వన్ దట్ ఈస్ టు ప్రిపేర్ ద వే అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఎలిజబెత్ కుమారునికి జన్మనిచ్చింది. అలాగే దేవుని దూత ద్వారా సూచించినట్టు అతనికి యోహాన్ అనే పేరు పెట్టింది. జకరియా తన పేరు యోహానను రాసినప్పుడు మాత్రమే అతని నాలుక సడలి మాట్లాడినట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. అతడు నిజంగా వారు దేవుని స్తుతించి ఆరాధించారు. అతడు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడై వారి పూర్వీకులతో తాను చేసిన నిబంధనను దేవుడు గుర్తుంచుకుంటాడు. కాబట్టి వారి శత్రువుల చేతిలో అణచివేయబడిన ప్రజలను రక్షించడానికి మరియు పునరుద్ధరించడానికి వచ్చే భవిష్యత్తు విమోచకుని గూర్చి ప్రవచించాడు. ఈ లేఖన భాగంలో మెస్సియా కొరకు ప్రజలను సిద్ధం చేయడంలో యోహాను పాత్రను గూర్చి జకరియా ముందే చెప్పాడు. అది లేఖన భాగంలో మనం చూసేటువంటి విధానం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 58 నుండి 66 వచనాల ఆధారంగా ఎలిజబెత్ మరియా జకరియా తమకిచ్చినటువంటి బిడ్డ యూదా ప్రజలకు ఆశీర్వాదం మరియు ప్రపంచ మొత్తానికి బహుమతి అని వారు ఒప్పుకున్నారు. మరియు వారు అతనికి యోహాన్ అనే పేరు పెట్టారు. అనగా ప్రభు దయగలవాడు అని అర్థం ఇచ్చేటువంటి మాట. నా సంఘము మరియు నేను పొందినటువంటి ఆశీర్వాదాలు మా పొరుగు వారిని సేవించడంలో ఉపయోగపడుతున్నాయని మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరుడా, నిజంగా నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం పొందినటువంటి బిడ్డగా అనేకులకు ఆ ఆశీర్వాదాన్ని అనుగ్రహించేటువంటి విషయంలో నిజంగా నీవు దేవుని సేవ కొరకు ఒక పాత్రగా నీవు వాడబడగలుగుతున్నావా? ఈరోజున ఒకసారి వాక్యపు వెలుగులో నీవు ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం ఉందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఇందులో ముఖ్యంగా యేసు ప్రభు వారు మానవ రూపకంగా వచ్చినటువంటి విధానాన్ని గమనించి ఆయన ఇంకా ప్రతి హృదయంలో ప్రవేశించలేదు. కానీ యోహాను వలె మనం కూడా మనం విన్నటువంటి గొప్ప సువార్తను అనేకులకు ముఖ్యంగా రాకడను ప్రచురము చేయుట ఎంతో అవసరమైనటువంటి విషయం. ప్రియులారా, కాబట్టి యోహాను వలె మనం కూడా క్రీస్తు రాకడను లోకానికి తెలియజెప్పుట గొప్ప అవసరం మనకు ఏర్పడుతుంది. ప్రియులారా,
కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఇంకా ఎందరో చీకటిలో మరణాంధకారపు యొక్క నీడల్లో ఉన్నారు. యేసుక్రీస్తుల్లో ఉన్న ఈ జీవిత మార్గం, అలాగే ఒక శాంతి, ఒక మార్గాన్ని తెరిచినటువంటి గొప్ప అవకాశము, రక్షణ యొక్క వెలుగు ప్రకాశమానాన్ని గురించి పిల్లారా ఆ రోజు యోహాను ప్రకటించాడు. ఈ రోజున నీవు నేను ప్రకటించబద్దులమై ఉన్నాం. పిల్లారా, నిజమే, లోకమునకు నిజమైన మార్గాన్ని సిద్ధపరచుటలో యోహాను ఒక ప్రధానమైన పాత్ర పోషించి యేసును లోకానికి పరిచయం చేశాడు. అలాగే ప్రియులారా, రక్షణ పొందినటువంటి నీవు నేను కూడా లోకంలో ఇంకా యేసు ఎరగినటువంటి వారికి సువార్తను ప్రకటించేటువంటి బాధ్యత మనం తీసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక లోకమునకు బాప్తిసమిచ్చు యోహాను రక్షకుడైన యేసును పరిచయం చేసినట్లుగా ప్రియులారా, రక్షణ పొందినటువంటి మనం కూడా రక్షకుడైన యేసుక్రీస్తును పరిచయం చేయటం ద్వారా మన వంతు పాత్రను మనము పోషించగలిగిన వారమవుతాం. ప్రియులారా, ప్రభువారు తన వాక్యం ద్వారా మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నారు ప్రియులారా. కనుక ఈ పాఠం మన జీవితానికి అన్వయించుకుంటూ మనం ముందుకు సాగుతాం. ఆ విధంగా చేయటంలో ప్రభు కృపా సహాయాన్ని కోరుకుందాం. రండి, ఒక ప్రార్థన సమయాన్ని మనం కలిగి ఉందాం. ప్రార్థన. ప్రభు అయిన యేసు, నిన్ను తెలియని వారికి, చీకటి హృదయాలతో ఉన్నటువంటి ప్రజలకు రక్షకుడైన యేసుక్రీస్తు అనగా మిమ్మును ప్రకాశవంతమైనటువంటి మీ కాంతిని లోకానికి అందించేటువంటి ఒక పాత్రగా మేము వాడబడే కృప అనుగ్రహించమని బాప్తిసమిచ్చు యోహాను మిమ్మల్ని లోకానికి పరిచయం చేసినట్లు ప్రభు, రక్షణ పొందినటువంటి బిడ్డలంగా మేము కూడా లోకానికి రక్షకుడైన మిమ్మును పరిచయం చేయగల కృప మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. వీళ్ళ ప్రభు వారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను ఆదరిస్తూ ఉండగా ఆ వాక్యపు వెలుగులో మనం పొందినటువంటి అనుభవాలు, అనుభూతులు అనేకులతో పంచుకుందాం. వారి విశ్వాసాన్ని కూడా బలపరచుట్లు ప్రియులారా మనం కూడా ముందుండవలసిందిగా ప్రభు పేరట ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ, నిజంగా యేసుక్రీస్తును అనగా రక్షకుడైనటువంటి క్రీస్తును లోకాన్ని పరిచయం చేయుట సువార్త ద్వారానే ఇది సాధ్యం. కనుక సువార్త ద్వారా రక్షించబడ్డటువంటి మనము ఈ రక్షణ సందేశాన్ని మన దగ్గర ఉంచుకోకుండా 10 మందికి పంచి వారి రక్షణ కొరకు మనం కూడా కారణమవుట, లేక రక్షణ సువార్తను వారికి ప్రకటించి క్రీస్తును పరిచయం చేయుట మన భాగ్యం, మన బాధ్యతగా గుర్తిస్తాం ప్రియులారా. ఆ విధంగా చేయటంలో దైవ కృప మనకు తోడుగా ఉండి సహాయం చేయాలని ఆశిస్తాం. మార్గమును సిద్ధపరిచేటువంటి వ్యక్తి ఆనాటి బాప్తిసమిచ్చు యోహాను అయితే, ఈరోజు రక్షణ సందేశాన్ని ప్రకటించే వ్యక్తులంగా రక్షించబడినటువంటి నీవు నేను అనే సంగతి మర్చిపోకుండా ఈ వాక్యపు వెలుగులో ప్రియులారా ఒకసారి మన జీవితాలను ప్రభుకు నూతనంగా సమర్పించుకుంటూ రక్షణ లేని వారికి క్రీస్తు సువార్త సందేశాన్ని అందించే కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించి తన నామ ఘనత కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనకు సాధనంగా వాడుకొనుగాక. థ్యాంక్ యూ.